హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విను. హలో గాయస్, ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వీడియోలో ఏం చేసి చూపించబోతున్నాను అని. ఈ వ్లాగ్లో నేనైతే ఒక రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ అయితే ఎవరైనా చేసేయచ్చు, కుకింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా ఈజీగా ఉంటుందని, అంత టేస్టీ హెల్దీ కూడా అనమాట. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? కొత్తిమీర రైస్ అండి, లేదా కొత్తిమీర పలావ్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. బట్ అది బాగాలేదు అని అయితే ఎవరు పేరు పెట్టలేరు, అంత బాగుంటుంది. ఎవరైనా కొత్తిమీర తీసి పక్కన పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నచ్చేస్తుంది కొత్తిమీర రైస్, అంత టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కన్నా ముందు మీకైతే ఒక ప్రోడక్ట్ అయితే చూపించాలనుకుంటున్నాను. అలాగే చాలా మంది ఇప్పుడు నా హెయిర్ గ్రోత్ చూసి ముందుకన్నా ఇప్పుడు బాగా పెరిగింది, లాంగ్ అయింది, ఏం చేస్తున్నావు, ఏం అప్లై చేస్తున్నావు అని కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక ప్రోడక్ట్ చూపిస్తాను అన్నాను కదా, అదైతే ఆయిల్ అప్లికేటర్ అనమాట. చాలా బాగుంది. నేనైతే స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. ఇవైతే 5 పీసెస్ ఇచ్చారనమాట. ఇది ఆయిల్ తీసుకొని అప్లికేటర్ లోకి వేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఆన్లైన్ లో 300 to 800 వరకు చార్జ్ చేస్తున్నారు. నాకైతే జస్ట్ 100 రూపీస్ లో చిక్కిస్తుంది అనమాట. స్ట్రీట్ షాపింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అప్లికేటర్. 100 రూపీస్ అయినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. లీక్ అయితే అస్సలు అవ్వదు. ఆయిల్ వచ్చి మనకి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ అనేది ఉంటుంది, అక్కడ ఇంకా మనకి స్కాల్ప్ కి అప్లై అవుతుంది. అలానే నా హెయిర్ గ్రోత్ సీక్రెట్స్ మీకు చెప్తాను అని టైటిల్ అయితే మెన్షన్ చేశాను. నేనైతే రెగ్యులర్ గా హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్ అయితే అప్లై చేస్తూ ఉంటాను. హెయిర్ ఆయిల్ కూడా నేను ఓన్ గా ఇంట్లో చేసుకున్న ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను. అది కూడా 11 ఇయర్స్ ఇంకా యూస్ చేస్తున్నాను. మ్యారేజ్ తర్వాత ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఉండింది. వాటర్ అయితే అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తాను కదా ఆయిల్, ఇంకానే నాకైతే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది. నేనైతే చాలా వీడియోస్ లో మెన్షన్ చేశాను ఆయిల్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను అని. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, కమెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఇచ్చాను చాలా మందికి. నేను వీడియో అప్లోడ్ చేసి కూడా 4 ఇయర్స్ అయిందనమాట. బట్ అది ఎవరు చూసినట్లు లేదు. చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు నన్ను మెథడ్ చెప్పండి అని. మీరు ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోస్ లో నేను యూస్ చేసే హెయిర్ మాస్క్ అవి కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈజీగా ఇలా మనం హెయిర్ ఆయిల్ అయితే ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇందులోకి ఆయిల్ వేసిన తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇందులో ఓన్లీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటివి మాత్రమే యూస్ చేయాలి. చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా. నాకైతే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ లాంగ్ ఉన్నప్పుడు మాత్రం షార్ట్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. షార్ట్ హెయిర్ ఉన్నప్పుడేమో లాంగ్ హెయిర్ కావాలి అనిపిస్తుంది. హెయిర్ కట్ అస్సలు చేయించకూడదు అనుకుంటాను. కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయితే షార్ట్ చేయించేస్తూ ఉంటాను. ఇక్కడైతే మీకు చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఆయిల్ అప్లై చేసే ముందు మీకు కావాలంటే హెయిర్ కుమ్ చేయండి, కానీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత అయితే అస్సలు హెయిర్ కుమ్ చేయకండి. అలా చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ అప్లికేటర్ అయితే చాలా బాగుందన్నమాట. మన ఫింగర్స్తో రూట్స్ వరకు మనం ఆయిల్ అప్లై చేయలేము. ఇదైతే చాలా ఈజీగా అయితే అప్లై అయిపోతుంది. ఇదైతే ఆయిల్ అప్లికేటర్ అంతే, ఆయిల్ మసాజర్ అయితే అస్సలు కాదు. దీంతో అప్లై చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మన ఫింగర్స్ యూస్ చేసి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ అప్లికేటర్ తో మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మినిమం క్వాంటిటీ ఆయిల్ తో మనమైతే ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. ఇదైతే స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయడానికి బాగా యూజ్ అవుతుంది. రూట్స్ వరకు ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అలానే హెయిర్ రీగ్రోత్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను స్కాల్ప్కి అయితే అప్లై చేసేసాను. ఇంకా ఎంత ఆయిల్ మిగిలిందో చూడండి ఆ ప్రోడక్ట్లో. నెక్స్ట్ అయితే కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను అన్నాను కదా, వెంటనే ఆ రెసిపీ ఎలానో చూసేద్దాం. నా ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ 50% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ అన్ని కూడా చూస్తున్నారు. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే పొటాటో కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా తక్కువ మసాలా ఐటమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక చిన్న పీస్ చెక్క, ఒక లవంగం, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. అలాగే ఒక 4-5 చిల్లీస్ కూడా. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా చిల్లీస్ వేసుకోవచ్చు. మీడియం గ్లాస్ రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న పీస్ అల్లం కానీ కొంచెం పేస్ట్ కానీ వేసుకోండి. మిక్సీ జార్లోకి కొత్తిమీర, చిల్లీస్, అల్లం ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడన్నా లేజీగా ఉన్నప్పుడు లేదా టైర్డ్గా ఉన్నప్పుడు, మీకు ఈ వంట చేయాలి అనిపించకుండా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే కుక్కర్లో 1 స్పూన్ ఘీ, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత నేను చూపించిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసేయండి.
పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ తర్వాత బఠానీ కూడా వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకోండి. ఈ ప్రాసెస్ అన్నీ చేయకముందే మీరు రైస్ అయితే వాష్ చేసి నానపెట్టేయండి. ఇది అయిన తర్వాత రైస్ ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి రైతా కాంబినేషన్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది కొత్తిమీర అస్సలు తినరనమాట, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు వాళ్ళకి తెలీదు కొత్తిమీర తింటున్నామని. చూసారా, నేను చెప్పాను కదా చాలా ఈజీ అని. అంతే, మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మా ఊళ్ళో జాతర జరిగింది. నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను, బట్ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయి. అందుకే ఉన్న క్లిప్పింగ్స్ అయితే కొన్ని అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇవైతే పాత వీడియోస్ అనమాట. చీకు అయితే ఫస్ట్ టైం అనమాట ఆవుల్ని ఇంత దగ్గరగా చూడడము. పోయి అన్ని ముట్టేసి వచ్చాడు. షాప్లో పిల్లలు అయితే ఒక్కొక్కరే ఎత్తుకొని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఫుల్ నైట్ అయిపోయింది. చీకుకి అయితే బాగా నిద్ర వస్తుంది అనమాట. కానీ ఆ లైటింగ్స్, ఆవులు అన్నీ చూసుకొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.